గ్యాస్ సంక్షోభం. ఏమైంది? ఇప్పుడు యుద్ధం నడుస్తున్నది కదా, జోరుగా అయితే యుద్ధం నడుస్తుంది. యుద్ధం ఎఫెక్ట్తో దేశంలో కమర్షియల్ సిలిండర్ల తీవ్ర కొరత. కమర్షియల్ సిలిండర్లు అంటే ఇప్పుడు హోటళ్ళల్లో వాడతారు కదా, రోడ్డు మీద ఇప్పుడు కమర్షియల్ రోడ్డు మీద షాపులు పెట్టి ఈ గ్యాస్ పొయ్యిల మీద వంట చేసే వాళ్ళకి కమర్షియల్ సిలిండర్ అనేది ఉంటుంది, రేట్ ఎక్కువ. ఆ సిలిండర్ల కొరత ఎక్కువ ఏర్పడ్డది. ఏంటంటే కొరత సృష్టిస్తున్నారు. కృత్రిమ కొరత కావాలని ఏం సాగు చూపిస్తున్నారంటే 20% హైక్ చేసిరు. ఏం సాగు చూపిస్తున్నారంటే అక్కడ యుద్ధం జరుగుతున్నది, గ్యాస్ వస్తలేదు, ధర పెరిగిందా అంటున్నా. 20 రోజులు 25 రోజులు సమయం పడుతుంది మీ సిలిండర్ కానంటే కొన్ని హోటల్లే మూసేసుకురు. అమ్మా. అయితే కేంద్రం ఏం చేసిందంటే ఎక్కడ కూడా కొరత లేదు, గ్యాస్ కొరత పుష్కలంగా ఉన్నది, అటువంటి కంపెనీల మీద ఎస్మా చట్టం ప్రయోగిస్తాము అని చెప్పేసి ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగుతున్నది. మరి ధర పెరిగింది అంటారు కాబట్టి ఊర్లో పోయి ధర పెరిగింది అంటే ఒక 50 రూపాయలు పెంచిరట. ఇప్పుడు మన దగ్గర నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ యుద్ధం వల్ల పెరిగిందా ఏంది? పుష్కలంగా ఉన్నది మన దగ్గర, గ్యాస్ పెట్రోల్ ఉన్నది, పుష్కలంగా ఉన్నది. ఎందుకు పెంచుతారంటే సాకు చూపెట్టాలి. ఉత్తగా పెంచితే మత్త పెట్టి కొడతారు. ఏందంటాడు యుద్ధం జరుగుతున్నది దొరుకుతలేదు అందుకని. మరి రేట్ ఎక్కువ పెంచితే ఏడికెళ్ళి వస్తుంది, ఏడికెళ్ళి దొరుకుతుంది నీకు? అంత కదేనా? నీకు రేటు పెరిగింది, మరి పెరిగినప్పుడు ఏడికెళ్ళి వచ్చింది? నువ్వు ఆడికెళ్ళి వస్తుంది కదా. ఉన్నదే రేట్ ఎక్కువ అమ్ముకొని ప్రభుత్వం ఏం చేస్తుంటే పైసలు జమ చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, యుద్ధం అయిపోయినాక కూడా అదే రేటు కంటిన్యూ చేస్తుంది. ఇక ఎందుకంటే ఇక లాభం అట్లే ఉంటుంది, సాకు చూపిస్తుంది, అదే రేటును కంటిన్యూ చేస్తుంది. ఏ లొంక. కానీ నిజంగా ఇటువంటి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి కానీ ఏడ సందు దొరుకుతుంది ఆడ దోసుక తింటాం అనే ప్రభుత్వాలు మాత్రం వేస్ట్, చెత్త. ఇప్పుడు యుద్ధం సాగుతోని సిలిండర్కు 50 రూపాయలు పెంచిరు. సరే రేపు యుద్ధం ఆగిపోతే 50 రూపాయలు తగ్గిస్తారా? ఆ నమ్మకం ఉందా? తగ్గియరు, కంటిన్యూ చేస్తారు. ఎప్పుడైతే రేటు పెరుగుతుందో ఇక అప్పుడు మళ్ళీ తగ్గేది ఉండదు. ఇక అట్లా ఈ రకంగా ప్రభుత్వాలు ఇట్లా నడిస్తే పేద ప్రజలు బతుకుతారా? ఓ తాడు తీసుకొని ఊరేసుకొని వస్తారు. కుటుంబాలు వెళ్ళక ఆర్థిక భారంతో అప్పులు ఎక్కువయ్యి సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు తెలుసా? ఈ ప్రభుత్వాల వల్లనే. నువ్వే కొన్ని హోటల్లే మూతపడతాయి. మరి మూతపడ్డప్పుడు అందులో పని వాళ్ళు రోడ్డు మీద పడతారు. అమ్మా ఎన్ని నాటకాలు ఉన్నాయి చూడబడ్డాగా. మస్తు అంటే మస్తు నాటకాలు. ఏమన్నంటే ఏమంటే యుద్ధం అవుతుంది కాబట్టి పెరిగింది. ఇప్పుడు ఉత్తగా పెంచారు అనుకో, అందరు రోడ్డు మీద వచ్చి కూర్చొని చెప్పు ఇచ్చి కొడతారు, తిడతారు, లెస్స తిడతారు. ఆయన దిష్టి బొమ్మ, ఈయన దిష్టి బొమ్మ, అందరి తలగబెట్టుకుంటే రోడ్డు మీద కూర్చుంటారు ఉత్తగా పెంచితే. ఇప్పుడు ఏం సాగు అంటే యుద్ధం. అందుకనే ప్రపంచంలో అతిపెద్ద స్వార్థపరమైన దేశం అంటే మన భారతీయులే అనే మాట లెక్కకు వస్తుందిగా. మా స్వార్థపరులట మన భారతదేశపు స్వార్థపరులు. సందు దొరికితే రేటు పెంచుకుందాం, తిందాం, ఆగం చేద్దాం.